నీవే పలుకగవలయున్ సాయమ్మురమ్ము దేవా సాయమ్మురమ్ము దేవా నాయమ్ములు చాలవయ్యా నవయుద్ధమునన్. జీవితంలో ఆపద వచ్చినప్పుడు చేయవలసిన ప్రార్థన ఇది. ఇష్టదైవం కావ్యంలో రాశాను. ఆపద వస్తే ఎలా మాట్లాడాలి. నాకు మళ్ళీ మీరు పద్యం చెప్పలేకపోవచ్చు, మాట చెప్పగలరుగా, మాటకి ఇబ్బంది ఏముంది, భావం తెలుసుకుంటే అయిపోయాయి. చేయెత్తి మొక్కుచుంటిని. వెంకటేశ్వర స్వామి యొక్క రూపాన్ని మీరు గమనించండి. ఈ మకర తోరణంతో కలిపితే ఎలా ఉంటుందంటే భక్తుడు చేయెత్తి ఇలా మొక్కినట్టే ఉంటుంది ఆయన రూపం ఖచ్చితంగా. ఆ శిరస్సు ఈ మకర తోరణం కలిపితే మనం నెత్తి మీద చేతులు పెట్టి స్వామి అన్నప్పుడు ఈ శిరస్సుతో సహా ఎలా ఉంటామో స్వామివారు మకర తోరణంతో అలాగే ఉంటారు సరిగ్గా. అంచేత ఆయనకి ఎప్పుడు స్వామికి అలా చేయెత్తే నమస్కారం చెయ్యాలి. ఆయన రూపమే అది. అంటే ఆయనలో కలిసిపోయాం మనం, అప్పుడు అయిపోయామంతే. ఇలా పెట్టామంటే నువ్వు నేను ఒకటే, సేమ్ పిచ్ అని చిన్నపిల్లలు చెప్తారు చూడండి, గిలుతారు పట్టుకొని. సేమ్ పిచ్ అంటారు. ఎందుకు ఇద్దరు ఒకటే గౌనేస్తే సేమ్ పిచ్ అని గిలుతారు. ఇప్పుడు మనం కూడా దేవుడి దగ్గరికి ఇలా అన్నామనుకో, సేమ్ పిచ్ దా అంటాడు ఆయన. సేమ్ పిచ్ అంటే నాకున్న పిచ్చే నీకేముందని. మరి అదే కదండి ఆ స్వామి ఇలాగే ఉంటాడు ఆయన. చూసుకోండి, ఈ మకర తోరణం కలిపితే సరిగ్గా నెత్తిమీ చేతులు పెట్టుకుంటూ మనం ఎలా ఉంటాం. అందుకే గోవిందా అన్నప్పుడు ఇలా పెడుతూ ఉంటాం. తిరుపతిలో దర్శనానికి అరగంట ముందు నుంచి ఇలా పెట్టుకుని పోతాడు. తీరా అక్కడికి వెళ్ళాక తోసేస్తారు మొత్తం అంతే. దాని ఉద్దేశం అదే. ఇక్కడ చేయెత్తి మొక్కుచుంటిని వాయెత్తిన ఎంత నీవే పలుకగవలయన్. నేను నోరెత్తి మాట్లాడితే నా బదులుగా నువ్వే మాట్లాడాలి స్వామి అని స్వామివారిని ప్రార్థించాలమ్మా. అప్పుడు మన వాక్కు శుద్ధం అవుతుంది. ఎక్కడ వాక్ శుద్ధి ఉందో అక్కడ వాక్ సిద్ధి ఉంటుంది ఖచ్చితంగా. వాక్ సిద్ధి అంటే ఆయన ఏదంటే అది అవుతుంది. ఎప్పుడు అవుతుంది అంటే వాక్ శుద్ధి ఉంటే. ఎప్పుడు అసత్యం మాట్లాడకూడదు, సత్యం మాట్లాడడానికి భయపడకూడదు. ఒకవేళ సత్యం మాట్లాడే పరిస్థితి లేదు, మనకెందుకు ఈ గొడవ అంటే మాట్లాడకుండా ఊరుకోవాలి, కానీ అసత్యం చెప్పద్దు. ఎప్పుడు మౌనంగా ఉండడం చాలా మంచిది. మౌనంగా ఉండడం కంటే మాట్లాడడం మంచిది సందర్భాన్ని బట్టి. మాట్లాడడం కంటే సత్యం మాట్లాడడం మంచిది. సత్యం మాట్లాడడం కంటే కూడా ధర్మంతో కూడిన సత్యంతో మాట్లాడడం మంచిది. వ్యాసభారతంలోనే చెబుతా. నువ్వు మౌనంగానే ఉండు, మాట్లాడకు ఊరికే. కానీ ఒక్కోసారి మాట్లాడాలి కదండి. ఇంగ్లీష్లో కూడా చెబుతారు సైలెన్స్ ఈజ్ గోల్డ్ అంటారు, స్పీచ్ అట్లీస్ట్ సిల్వర్ అంటాడు. కొన్ని సందర్భాల్లో మాట్లాడకపోతే పనులు అవ్వవు. చాలా వరకు మౌనంగా ఉండడం మంచిదే. కానీ అస్తమానం మౌనంగా ఉంటే మౌనం అర్ధాంగీకారం అంటారు. ఏం మాట్లాడలేదంటే తప్పు చేసాడని మాట్లాడతారు. మాట్లాడాలి, దాని సమయం వచ్చినప్పుడు గట్టిగానే ఇవ్వాలి కాజా, మళ్ళీ లేవద్దు ఇంకా. అంచేత మాట్లాడాలి ఖచ్చితంగా. ఆ సమయం కోసం చూడాలి. కొట్టేయి దెబ్బ, మళ్ళీ లేవకుండా కొట్టేయి అంతే. మాట్లాడినాయి ముందాన్ని మాట్లాడినాయి, తర్వాత శుభ్రం కొట్టేయి, అంటకాగిపోయేలా కొట్టేస్తాం. అందుకని ఊరుకోకూడదు. ఒక్కోసారి ఊరుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి, చిన్న చిన్న విషయాలు ఉంటాయి, వదిలేయి, ఊరికే పట్టించుకోక. కానీ ఆగ్నేయాస్త్రాలు వాయువ్యాస్త్రాలు వస్తుంటే బ్రహ్మాస్త్రం వేసేస్తాం, తిరుగులేదు ఇంకా. అలాగే ఉండాలి జీవి పౌరుషంతో. దానికి భగవత్ సహాయం అవసరం. నా అమ్ములు చాలవయ్యా నవయుద్ధం అనండి. నా అమ్ము అంటే బాణం. అందుకే భీష్ముడు పడుకున్న దాన్ని అంపశయ్య అంటారు, బాణాల శయ్య అన్నమాట. నా అమ్ములు చాలవయ్యా నవయుద్ధమునని. ఈ ఆధునిక జీవితంలో మనం బతకాలి అంటే మన అస్త్రాలు సరిపోవండి ఖచ్చితంగా. ఎన్నింటికి లైన్లో నిలబడతాం, ఎన్నింటికి డబ్బులు సంపాదిస్తాం, అసలు ఈ ఖర్చులకు అవసరమైన డబ్బులన్నీ ఎక్కడొస్తే. ఆడ మగ ఇద్దరు నానాయాతనలు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తుంటే ఇద్దరు పిల్లలకి ఫీజు కట్టడం కష్టంగా ఉందండి ఇక్కడ. ఆ వచ్చే డబ్బుతో ఫీజు ఎల్కేజీకి ₹1,00,000, బెంగళూరులో అయితే 3 లక్షలట. నేను మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు ఎవరో ఇలాగే కారులో తీసుకెడుతూ ఎల్కేజీ 3 లక్షలు అన్నాడు. పెందరాళ్ళు హైదరాబాద్ పంపి వెళ్ళిపోతానని చెప్పాను. అసలు మాట వినడానికే భయం. ఎల్కేజీకి 3 లక్షలు అంటే ఎల్కేజీ అక్షరానికి 1,00,000. వీడు ఇంత చేసే డైపర్ తప్పితే ఏమీ లేదు వాడికి అక్కడ. వాడికి నేర్పేది ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ అంటే ఒక్కోదానికి 1,00,000. వీడి ఇంటికి వచ్చేసిన సాధించిన ఘనకార్యం ఏమిటంటే అమ్మ నాన్న అనడం మానేసి మమ్మీ డాడీ అన్నాడు అంతే. ఎందుకంటే ఏమి రాలేదు. ఇంక ఈవిడో మురిసిపోవడం ఇక్కడ, ఆయన అంతకంటే మురిసిపోవడం. ఈయన మురిసిపోతుంది, ఈవిడ ఆయన పులిసిపోతాడు. 3 లక్షలు వెళ్ళిపోయినాయి. ఇది మన బతుకులన్నీ ఇంత. హైదరాబాద్ ఏం తక్కువగా లేదమ్మా, ఇంచుమించు అంతే. అసలు బడి పేరే ఇంగ్లీష్ మీడియం కాదని ఇంగ్లీషులోనే పెడుతున్నాడు. అది ఏమిటో అర్థం కాదు. ఇది గ్రీన్ వే 2 అంటాడు. ఏ గ్రీన్ వే ఎవరికి కావాలి? ఇది తెలుగు పేర్లు, దేవుడి పేర్లు ఏం లేవండి అసలు. అది ఏమిటో అర్థం కాదు. పెట్టిన పేరు కూడా అర్థం కాదు. అక్కడే మనం చేర్పిస్తాం పట్టుకెళ్ళి.
ఇన్ని లక్షలు ఖర్చు పెడతాం, దీనికోసం నానాయాతన పడతాం, ఆఫీసులో అడ్డమైన గడ్డి తింటాం. అడ్డమైన గడ్డి అంటే లంచం. అసలు అన్నం తింటే అన్నం, అడ్డమైన గడ్డి తింటాం. ఆ గడ్డి కూడా అడ్డమైన గడ్డి, మళ్ళీ మామూలు గడ్డి కాదు. ఎందుకని? పిల్లల ఫీజులు. అంటే ఎవరు ఇంత ఫీజు కట్టి ఎవరు చేర్పించమన్నారు? వేరే పాఠశాలలు లేవా? సరస్వతి శిశు మందిరం వారు ఉంటారు, చాలా తక్కువ ఫీజులకు చెప్తారు. మనం చేర్పించా, అబ్బాయి వద్దు, సరస్వతి పూజ చేసేద్దాం, ఈ స్కూల్లోకి వెళ్ళిపోతాం అంతే. పూజకి సరస్వతి కావాలి, జాయిన్ అవ్వడానికి మాత్రం సరస్వతి శిశు మందిరం పనికిరాదు. ఎందుకని? వాళ్ళు తక్కువకు చెప్తారు. కుదరదు, తక్కువ చెప్తున్నా అంటే ఏదో ఉందన్నమాట. ముందు ఈ ఎక్కువ ఖరీదు ఉంటే అది చాలా గొప్పది అనే బుద్ధి మనలో మార్చుకోవాలి. అప్పుడు చాలా విప్లవం వస్తుంది మానవ జీవితంలోకి. వస్తుంది డబ్బును బట్టి కాదండి అంచనా వేయవలసింది. అందుకే మనుషులను కూడా మనం డబ్బును బట్టి అంచనా వేస్తాం. బాగా సంపాదిస్తున్నాడంటేనే మనం పిల్లనిస్తాం అంతే. వాడు చాలా మంచివాడు అంటే మంచితనం ఎందుకు పనికి వస్తుంది ఈ కాలంలో అని కాలు ఊపేస్తారంతే. ఇక్కడ మంచితనం పనికిరాదు, డబ్బులు పనికొస్తాయి. రేపు పొద్దున అమ్మాయిని తీసుకెళ్ళి వాడు అమ్మేసినా పర్వాలేదు. వాడు చాలా మంచివాడు, సంస్కారవంతుడు, కానీ ఏదో కొంచెం జీతం తక్కువైతే ఏమైందంటే మనం పంపిస్తాం. ఏమైంది? తండ్రి పంపిస్తాడు, మనం పంపిస్తాం. మన పిల్లల్ని మనం పోషించుకోలేమా? ఆడపిల్లైనా మగపిల్లడైనా. ఇప్పుడు మాత్రం పంపడం లేదా, పెద్ద SRMT సర్వీస్ పంపిస్తున్నారు వెనకాల లారీ ఇచ్చి. తక్కువ పంపిస్తున్నారు. ఇక్కడికే అమెరికాకి పంపిస్తున్నారు, ఆవకాయ కూడాను. తప్పిందా? ఇచ్చుకుంటాం. ఏమైంది? మనిషి మంచివాడా కాదా అనేది కనుక మనం సంబంధాల్లో ఖచ్చితంగా అమ్మాయి అయినా అబ్బాయి అయినా గుణాన్ని గురించి విచారణ చేయడం అలవాటు చేస్తే ఖచ్చితంగా విడాకుల సమస్యలు ఉండవండి. ఇవాళ చాలా తీవ్రంగా ఉన్నాయి. సంబంధం చూడాలంటేనే భయంగా ఉందమ్మా. అసలు ఎన్ని అడుగుతాం, ఎన్ని తెలుసుకుంటాం, ఎవరు నిజం చెప్తారు మనకి? ఎవరు నిజం చెప్తారు? మీరు పూర్వం అయితే పల్లెటూరుకి ఎవరినో పంపించి ఆ పక్కింట్లో అట్టిపెట్టి అన్ని రకరకాల విచారణలు చేయించేవారు. వాళ్ళు ఎప్పుడో మొత్తం మీద వారానికో 10 రోజులకో వచ్చి చెప్తే సరిగ్గా ఉండేది, పక్కాగా ఉండేది. ఎందుకంటే గుళ్ళోకి వెళ్ళి గుడెరుగు మీద కూర్చుని అందరూ మాట్లాడుకునే మాటలు ఈ కుటుంబం గురించి ఎవరేమనుకుంటున్నారో వినేవాళ్ళు. ఆ కుటుంబంలో కోళ్ళే వెళ్ళిందంటే అయిపోయినట్టే అన్నాడు అనుకో ఎవడన్నా. అంతే, నమశివాయ, ఎప్పటికిద్దరు అయిపోయారంటాడు. ఆ విషయం వాడు చెబుతారా? వీడు చెప్తాడు. అరుగు మీద చుట్టకాల్చుకునేవాడు చెప్తాడు. అదే కామెంటరీ, అది సరైన వ్యవహారం. అది ఎవడు బతికారు అంటాడు. ఇవాళ అటువంటి అవకాశం లేదండి. అతని గురించి ఫేస్బుక్లో ఎంక్వైరీ చేసి అసలు ఆ ఫేస్ వాడదో కాదో తెలియదు ముందు. అది ఎవడు ఫేసో ఎవడు బుక్కో. మనం మనవాడు అనుకుని మనం పిల్లనివ్వడానికి చూస్తే నైజీరియా మొహం తర్వాత కనపడుతున్నాం. అప్పుడు మాయలో పండిట్టే లెక్క. పూర్వం రాజులు కత్తి పంపించి భాషకి కట్టిపోయినవారు, మనిషి వెళ్ళేవాడు కాదుట. ఆ కత్తి ఎవరిదైతే ఈ అమ్మాయి భాషికం కట్టిన అమ్మాయి ఆ అంతఃపురానికి వెళ్ళిపోవాలి. రాజరాజ నరేంద్రుడు కథ అక్కడే తిరగబడింది. సారంగధరుడికి పిల్లని చూశారు, రాజరాజ నరేంద్రుడు కత్తి పంపించారు. అంటే కొడుకు పిల్లని చూసి తండ్రి కత్తి పంపాడు. తండ్రి ముసలాయనకి దసరా పండగని ఆయనకి సరదా పుట్టింది. కోడ చాలా అందంగా ఉందని ఈయన కత్తి పంపించాడు. ఆ అమ్మాయికి తెలియక పాపం కత్తి కట్టేసింది చిత్రాంగి గొడవ అంతా అక్కడే ఉంది. చిత్రాంగి కత్తి కట్టేసింది. తీరా అమ్మాయి పల్లకీలో వచ్చేసరికి అంతఃపురంలోకి పంపించారు. ఎవరు అంతఃపురం అంటే అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇది మహారాజు గారి అంతఃపురం. నేను యువరాజుని పెళ్లి చేసుకున్నాను కదా అంది పాపం వాడు. లేదు నువ్వు మహారాజు గారి కత్తికి బాసికం కట్టావు అన్నారు. అయిపోయింది, ఇంకా మాయమైపోయిందమ్మా. తర్వాత చిత్రాంగి సారంగధరుల కథ ఎలా ముగిసిందో ఆవిడ మళ్ళీ ఆయన్ని మోహించింది. తండ్రి ఏమో ఇద్దరిని అనుమానించి ఈవిడ ఉప్పు పాత్ర వేయించాడు. కన్న కొడుకుని కాళ్ళు చేతులు ఖండించాడమ్మా. రాజమండ్రి పక్కన సారంగధర మెట్ల ఇప్పటికీ ఉంది. మొత్తం దోషం ఎవరిది? చిత్రాంగిది కాదు, సారంగధరుడు కాదు, ఈ ముసలి సన్నాసిది దోషం అంతా. ఎందుకు వచ్చిందంటే కత్తికి బాచికం కట్టడం. అదే మనుషులు రారా? మనుషులు చూపించరా? ఈ ప్రక్రియలు పనికిరావండి. ఫేస్బుక్లు చూసి వాట్సాప్లు చూసి మాట్లాడకూడదండి. అక్కడ అన్నీ అందులో మంచివే పెడతారు. రేపు పొద్దున పెట్టేవన్నీ వేరుగా ఉంటాయి. ఇన్ని రకాల పడుతున్నాం. అందుకే నా యమ్ములు చాలావయ్యా నవయుద్ధము నన్ను. ఈ ఆధునిక జీవితంలో పెళ్లి సహా, ఉద్యోగం సహా, ఏదో చదువు సహా ఏది చెయ్యాలన్నా కనీసం వంట చూసుకోండమ్మా. ఇవాళ ఏ సరుకు మీరు నమ్ముతారు? అవన్నీ ఇంట్లో చేసినవి. ఇంట్లోనే చేసామమ్మా. వంట నూనె ఎక్కడదే? అది ఎక్కడో కిరాణం కొట్లో తెచ్చావు. అది కల్తీ లేదనేమిటి? నువ్వేం నూనె గింజలు పెట్టి నూనె తయారు చేయలేదు కదా. మనం ఎక్కడ ఎవరో తెచ్చింది కొన్నాం. ఓ కంపెనీది బాగుంటుంది, ఇంకో కంపెనీది బాగుండదు. ఎవరు చెప్తారు? ఇవన్నీ ఎవరు చూస్తారు? అంటే ఏది నమ్మే పరిస్థితి లేదు. నీళ్లు కల్తీ, పాలు కల్తీ, ఊరగాయలు కల్తీ, కూరగాయలు కల్తీ, అన్నీ కల్తీయే.
అందుకని ఈ కల్తీ భరించిన రోజుల్లో మనం బతకాలి అంటే, ఆరోగ్యం పాడవకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏదన్నా తింటున్నా కూడా మన సంప్రదాయం చెప్పినట్టే భగవంతుడికి నమస్కారం పెట్టుకుని తినాలి. భగవంతుడికి నమస్కారం పెట్టుకుని తినాలి. బాబు గొప్ప నమ్మకంతో ఇది తింటున్నాను, ఏం కాకుండా చూడు, ఏం కాకుండా చూడు. కానీ ఒక్క నమ్మకంతో నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, విషాహారం తిన్నా మనం బతికి ఉండాలి అంటే మనల్ని బతికించగలిగేవి ఓం నమో వెంకటేశాయ అనే అక్షరాలు. ఓం నమో వెంకటేశాయ అనే అక్షరాలు. విషాహారం తిన్నా సరే, పవి పుష్పంబగు అగ్నిమంచగు అకూపారంబు భూమి స్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాకారమౌను ఎన్నగా అవనీ మండలి లోపలన్ శివ శివేత్యభాషణోల్లాసికిన్ శివ నీనామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా అంటాడు ధూర్జటి. భగవన్నామాన్ని మనస్సులో స్మరిస్తే పవి పుష్పంబగు, మన మీద వజ్రాయుధం ఎవడైనా వేస్తే అది పువ్వులా మారుతుందట. అగ్ని మంచగు, మన అగ్నిలోకి తోసేద్దామని చూస్తే వెంటనే అగ్ని చల్లారిపోతుందట. అకూపారంబు భూమి స్థలంబవు, ఏదైనా పొడవ ప్రమాదం జరిగి మనం సముద్రంలో పడిపోతే అక్కడికక్కడ మన కోసం ఒక ద్వీపం ఆవిర్భవిస్తుందట. అవిద్యానాం అంతస్థిమిర మిహిరద్వీప నగరీ అని ఒక కొత్త ద్వీపం అమ్మవారు మన కోసం సృష్టించి, దారా నీకోసమే ఉన్న ఇది లక్షదీవులు, పర్యటనకు బాగుంటుంది దా అని లక్షదీవులకి తీసుకెడుతుంది అని. అక్కడ కూడా మన కోసం ఒక ద్వీపం వస్తుంది, కంగారు పడక. విషము దివ్యాకారం అని వాళ్ళు దేన్ని నమ్మే పరిస్థితి లేదండి. బయట నుంచి ఎక్కడో ఆర్డర్ పెడుతున్నారు, తెప్పిస్తున్నారు. అందులో ఏం కలిపారో ఎవరికి తెలుసు? అది వేడిగా ఉందా లేదా ఒకటే చూస్తాడు. హాట్ అండ్ స్పైసీ అనగానే తెచ్చేస్తాడు అంతే. వీడికి కావాల్సిన రెండే, వేడి కారం, వేడి కారం. తర్వాత కడుపంతా పాడైపోయింది అక్కడ. వాడు వీడి కోసం మళ్ళీ వేయించిందనే మళ్ళీ వేయించేస్తాడు. ఇప్పుడు తర్వాత కడుపులో వాయించేస్తుంది. అది వేయించడం కాదు, వాయించడమే. ఈ పరిస్థితిలో బతకాలంటే నా యమ్ములు చాలవయ్య నవయుద్ధమునన్. ఈ ఆధునిక జీవితంలో బతకాలంటే నా అమ్ములు చాలవు తండ్రి, నా బాణాలు చాలవు, నువ్వు నన్ను కాపాడవలసిందే. సాయమ్ము రమ్ము దేవా. ఎంతమంది ఇక్కడ జనం ఉన్నారో చూడండి, ఎన్ని రకాలుగా కూర్చున్నారో చూడండి. కింద కూర్చున్నారు, కుర్చీలో కూర్చున్నారు, మండపంలో కూర్చున్నారు, ఇంకా వెనకాల నిలబడ్డారు, ఇక్కడ నిలబడ్డారు. ఇంతమందిని స్వామివారు ఎలా కాపాడతారండి? పటు మంత్రముల వేద పాఠముల సంభావింతువో, పటు మంత్రముల వేద పాఠముల సంభావింతువో, కామినీ స్ఫుటనేత్రముల ప్రేమదీప్తుల రసాశ్రుల్ రాల్తువో, పటు మంత్రముల వేద పాఠముల సంభావింతువో, కామినీ స్ఫుటనేత్రముల ప్రేమదీప్తుల రసాశ్రుల్ రాల్తువో, ఎక్కడో కిటికీ సందుల నుండి చూచు దృఢభక్తిన్ మెత్తువో, ఎక్కడో కిటికీ సందుల నుండి చూచు దృఢభక్తిన్ మెత్తువో, స్వామి నీవెటు రక్షింతువో భక్తులిందరిని, నీవెటు రక్షింతువో భక్తులిందరిని, మేమే నీవు కాకున్నచో. ద్వైతం నుంచి విశిష్టాద్వైతం నుంచి అద్వైతానికి చేసే ప్రయాణమే ఈ పద్యం. భగవంతుడు మనల్ని ఎలా రక్షిస్తాడు అంటే, అందరినీ రక్షించడానికి భక్షించడానికి లోపల ఒక యంత్రం పెట్టేశాడు, అది మన మనస్సు. ఆయన ఏమీ పట్టించుకోవలసిన పనిలే. రక్షించిన మనస్సే, భక్షించిన మనస్సే. అందుకే శాస్త్రంలో స్పష్టంగా చెబుతారు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. నిన్ను బంధించేది నీ మనస్సే, నిన్ను రక్షించేది నీ మనస్సే, విడదీసేది నువ్వు చూసుకో. ఆ మనస్సును ఓటు పెట్టాడు మనకి పెద్ద మరలాగా, దాని ప్రకారం నడిచిపోతూ ఉంటుంది. అబ్బాయిది నడిపిస్తుందిరా జీవితాన్ని చూసుకో. నేను వద్దన్నానా, భగవద్గీత ఉంది చదువుకో, ప్రవచనాలు చెప్తున్నారు విను, దేవాలయాలు ఉన్నాయి దర్శించి నీ బుద్ధి మార్చుకో, ఎవడొద్దన్నాడు మార్చుకోకపోతే నువ్వే అనుభవిస్తావు. ఎందుకంటే దేవాలయంలో ఎంత హడావుడి ఉంటుంది అంటే, అక్కడ వేద పండితులు అక్కడ ఉండి రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు మహారాజాయ నమః అని అపూర్వమైన మంత్రపుష్పాలు చదువుతూ ఉంటారు. ఆయన వాటిని వినాలా వద్దా? వాళ్ళు ఏమనుకుంటారు అర్చకులు, మేము చదువుతున్నా స్వామివారు వినలేదనుకుంటారు. వినాలే కదా. ఒక మామూలు మనిషి కాస్త పెద్ద మనిషి వస్తేనే కంఠం పెంచేస్తారే బ్రాహ్మలో, మరి దేవుడు వింటున్నారంటే మొత్తం అన్నీ పెంచేస్తారు, అనుమానమే లేదు ఇక్కడ.
అనుమానమేంటి, వాళ్ళ ఉత్సాహం వాళ్ళది. అలా దేవుడు వేదమంత్రాలు చదువుతుంటే వాళ్ళని నువ్వు గౌరవించకుండా, ప్రేమించకుండా, అభిమానించకుండా ఉండగలవా? పటుమంత్రముల వేద పాఠముల సంభావింతువో కామినీ స్ఫుటనేత్రముల ప్రేమదీప్తుల రసాశ్రుల్రాల్తువో. భగవంతుణ్ణి దర్శించడంలో కూడా నాకేం పక్షపాతం లేదమ్మా. భగవంతుడు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ అనుభూతినిచ్చాడు. స్త్రీలందరికీ నమస్కారం, మీరు అదృష్టవంతులు. స్త్రీ హృదయం చాలా లలితం. తొందరగా భావోద్వేగాలకు లోనవుతారు స్త్రీలు. పురుషులు లోనవరని కాదు, శాతం. అందుకే పిల్లల్ని పెంచే బాధ్యత భగవంతుడు స్త్రీలకే అప్పగించాడు. ముందు ఓ దెబ్బ వేసినా మళ్ళీ తర్వాత నా చెయ్యి పడిపోను, బంగారం లాంటి పిల్లాన్ని కొట్టేశాను. మగవాడు దెబ్బ వేసాడు అనుకో, చచ్చిన బాధపడ్డ దాని గురించి వదిలేస్తాడు. కొట్టాల్సిందే, ఇంకో 2 కొడదాం అనుకున్నా, చెయ్యి ఖాళీలేక ఆగాను అనుకుంటాడు. అంత తేడా ఉంది. అదే ఆడదైతే ఏదో కోపం వచ్చి ఇలా వేసినా వెంటనే ఇలా పట్టేసుకుని చెయ్యి ఉన్నది వాడిని కొట్టడానికి ఉంటుంది. అంత జాలి వచ్చేస్తుంది వెంటనే. పూర్వం మా ఇళ్లల్లో చూసేవాళ్ళం, పుస్తకాలు చదివేవారు ఆడవాళ్ళు. మా అమ్మగారు సహా, మా అత్తగారు సహా వీళ్ళందరూ పుస్తకాలు చదివేవారండి బాగా. ఎలా చదివేవారు? వంట పని తప్పదు. వాళ్ళు పుస్తకాలు ఎలా చదువుతారో వేలూరు శివరామశాస్త్రి గారు మంచి నవల్లో చెబుతాడు చోట. ఆ స్త్రీలు పుస్తకాలు చదివే విధానం ఎలా ఉంటుందంటే, వారు మడిగట్టుకుంటారట. పిల్లాన్ని పిలిచి ఆ పుస్తకం ఇలా పడాయరా అంటారట, చెయ్యాల బట్టి. మరి ముట్టుకోకూడదు కదా, ఇలా ఆ పుస్తకం ఇలా పడాయి అంటారు. అలా ఎత్తి అమ్మయ్య అని ఇలా పట్టుకుని ఇలా చదువుతూ ఉంటారు. అప్పుడప్పుడు నిప్పు నీరు ముట్టుకుంటారు. జాగ్రత్తగా వినండి. అప్పుడప్పుడు నిప్పు నీరు ముట్టుకుంటారు, మధ్యలో నెయ్యి నూనె ముట్టుకుంటారు, ఉప్పు కారం ముట్టుకుంటారు. ఆ నవరసాలు పుస్తకాల్లోకి వచ్చి పుస్తకాలు బాగుంటాయి. ఈ రచనలో ఏం లేదు. వేలూరు శివరామశాస్త్రి గారని తిరుపతి వెంకటకవుల శిష్యుడు, ఆయన చెబుతాడు ఆడవాళ్ళు పుస్తకాలు చదవడం గమ్మత్తుగా ఉంటుంది. అసలు ఈ మగవాళ్ళ దయ వల్ల వాళ్ళకి పుస్తకాలు చదివే సమయం ఉండదు, ఇక్కడ ఒకవేళ ఉందనుకోండి ఇది పద్ధతి. ఇలా ఆ పుస్తకం ఎలా పడాయరా, పొద్దు నుంచి ఆ పారాయణ అవడమే లేదు అది అవదుగా, మరి వంటలో ఎక్కడ అవుతుంది? ఇలా పడేస్తారు. చదవాలని తపన, ఇలా పట్టుకుని స్తవ్యస్తవ ప్రియస్తోత్రము స్తుతిస్తోత ఏమిటో అయిపోతుంది. అది కాస్త ఉప్పేస్తారు, ఇక్కడ మాడిపోతుంది కూడాను అంటుంది. పూర్వం పైగా కట్టెల పొయ్యిలు నానాయాతనగా ఉండేది వంట. అందుకని వీళ్ళు మధ్యలో నిప్పు నీరు ముట్టుకుంటారు, నెయ్యి నూనె ముట్టుకుంటారు వేయడం కోసం, పోపు వేయాలంటూను. మధ్యలో ఈ ఉప్పు కారం కూడా ముట్టుకుంటారు. ఆ ఉప్పు కారము, షడ్రుచులు, ఈ నవరసాలు దీనికి పట్టి ఆ పుస్తకంలో సబ్జెక్ట్ ఎలా ఉన్నా కానీ బాగానే ఉంటుంది అన్నాడు. ఇది మనం చదువు ఇంతకంటే అవకాశం లేదండి. కానీ అందుకే భగవంతుడు పురుషుల కంటే స్త్రీలకి ఒక అవకాశం మన శాస్త్రాల్లోనే ఎక్కువ ఇచ్చారమ్మా. గృహధర్మాలు సక్రమంగా నిర్వర్తిస్తూ భగవన్నామస్మరణ మానకుండా ఉంటే, ఒక వేద పండితుడైన బ్రాహ్మణుడికి వేదాలన్నీ చదవడం వల్ల ఎటువంటి జ్ఞానం ఉందో, గృహధర్మాలు నిర్వర్తించిన అతని భార్యకు కూడా అటువంటి జ్ఞానమే భగవంతుడు ఇస్తాడు, సందేహం ఏమీ లేదండి. ఇది బ్రాహ్మణులకు కాదు, అన్ని వర్ణాల వారికి వర్తిస్తుంది. ఏ ఇంట్లోనైనా స్త్రీలే కదా గృహధర్మాలు నిర్వర్తించేది ఎక్కువ. పనులు తప్పవు, ఆ మొగాడు తప్పించుకుంటాడు, ఆడాళ్ళు ఎక్కడ తప్పించుకుంటారు. అందుకే ఇక్కడ కవి ఏమంటున్నాడంటే, కామినీ స్ఫుటనేత్రముల ప్రేమదీప్తుల రసాశ్రుల్రాల్తువో. కడుపులో ఉండే బాధ చెప్పుకోవడానికి కూడా మొగాడు మొహమాట పడతాడేమో కానీ ఆడాళ్ళు పడరు. స్వామివారి దగ్గరికి రాగానే 2 కడవల కన్నీరు తీసి దాంతోనే అభిషేకం చేసేస్తారు. నా బతుకిలా అయిపోయింది, వచ్చింది మొదలు నిజాంపేట వచ్చింది మొదలు 2 పూట్ల గుళ్ళోకి వస్తూనే ఉన్నాను, ఏం చేస్తున్నావయ్యా పెద్ద మనిషి అని. అంతే. మరి ఇంకేమన్నా అడుగుతామండి, దేవుణ్ణే కదా అడిగేది. నా బతుకిలా అయిపోయింది, ఏ రోజైనా మానేనా నేను? కట్టేసాక కూడా వచ్చి బయట నుంచి దండం పెట్టుకెళ్ళాను, ఏంటి బతుకు ఇలా అయిపోయింది, ఇలాగా చచ్చిపోతున్నావు, నువ్వు కాకపోతే ఎవడు కాపాడతాడు? ఇది కామినీ స్ఫుటనేత్రముల ప్రేమదీప్తుల రసాశ్రుల్రాల్తువో. ఇటువంటి స్త్రీలు నిన్ను చూస్తూ ఉంటే వాళ్ళ స్ఫుటమైన నేత్రాల్లో ఆ ప్రేమతో చూసే చూపులు చూసి నువ్వు కరిగిపోయి రసాశ్రులు, రసవంతమైన ఆనంద బాష్పాలు రాల్చి వాళ్ళని ఆశీర్వదిస్తావయ్యా, వాళ్ళని ఆశీర్వదిస్తావు. వాళ్ళ అదృష్టవంతులు.
ఇంకొందరు పర్వదినాల్లో దర్శనానికి వస్తారు. వాళ్ళకి దేవుడు కనపడ్డు ఇలా మొత్తం ఊగిపోతారు. ఎక్కడ పడితే అక్కడ నుంచుంటారు, కూర్చుంటారు. ఓ వరుస నడుస్తూనే ఉంటుంది. పూజారి గారు లోపల గర్భగుడిలో చెమట పట్టేసి విసినికర కూడా లేక ఆయన బాధ ఆయన పడిపోతూనే ఉంటాడు. ఈ సందులో ఒకడ కిటికీలోంచి ఇలా చూసి అంటాడు ఇలా పెట్టి. ఆ రెండు ఊసల మధ్య నుంచి రెండు చేతులు జోడించి భరతనాట్య ప్రదర్శన ఒకటి చేసి అంటాడు. దానికి కూడా స్వామివారు స్పందిస్తాడు. వాడికి అదే యోగం, ఏం చేద్దాం, వాడు చూడలేదు. ఎక్కడో కిటికీ సందుల నుండి చూచు దృఢభక్తిని మెత్తువో. ఇన్ని వేల మంది ఉన్న చోట పాపం ఎలాగో అలా అతను గర్భగుడిలో దేవుడు కనిపించే కిటికీ ఓడు చూసుకుని దాని మీద కింద రెండు ఇటక ముక్కలు వేసుకుని పైకెక్కి ఆ కిటికీ సందులోంచి ఎలాగో మళ్ళీ ఒక చేత్తో హాయ్ అనకుండా రెండు చేతులు ఇలా జోడించి మధ్యలో రెండు ఊచల మధ్య నుంచి ఇలా అన్నాడంటే నిజమైన భక్తుడు వాడేనండి, అనుమానం వెళ్ళేది. అంత శ్రమపడ్డాడు దైవ దర్శనానికి. వాడు దండం పెట్టకుండా వెళ్ళడం లేదు. ఫోన్లో ఈ చెయ్యలే పెడదా, తప్పో ఎడం చేత పెట్టకూడదా, మళ్ళీ రెండు చేతులు. ఆ రెండు చేతులు ఏదో రకంగా రెండు ఊసల మధ్యలోంచి ఇలా దోపేసి ఇలా పెట్టి అమ్మాయి చూసావా టికెట్టుకో వెళ్ళిపోతాడు. బాధ వాడుకుందా, వాడు ఆటోను నడుపుకోవాలి, బయట రిక్షా తొక్కుకోవాలి. ఇక్కడ కూర్చుంటే నడవదు వాడికి. ఆటో అక్కడ బారేసి వచ్చాడు ఇక్కడికి దర్శనానికి, మళ్ళీ దొరకదు. ఇక్కడ కూర్చున్నానుకో అక్కడ కిరాయి పోతుంది. కూడు మనుషుల కష్టాలు ఇవన్నీ. ఓ పక్క వేద పండితులు వేదమంత్రాలు స్వామివారు వింటారు. స్త్రీలు ఎంతో ఆర్ద్రంగా ప్రార్థన చేస్తుంటే అమ్మా నేను చూసుకుంటానమ్మా కంగారు పడకు అంటాడు. ఆటో వాళ్ళు కానీ రిక్షా వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ వచ్చి వెనకాల నిలబడి ఎక్కడా లేక ఏ కిటికీ సందులోంచో చూసి రెండు చేతులు జోడించి తమలపాకులు జోడించినట్టుగా దండం పెడితే పర్వాలేదురా నీ స్థాయికి ఆ మాత్రం పెట్టావు చాలే వెళ్ళు. ఇది స్వామివారి యొక్క దయ. ఎక్కడో కిటికీ సందుల నుండి చూచు దృఢభక్తిన్మెత్తువో స్వామి నీవెటు రక్షింతువో భక్తులిందరిని, నీవెటు రక్షింతువో భక్తులిందరిని, మేమే నీవు కాకున్నచో. ఎలా ఆయన రక్షించగలుగుతాడంటే మనము ఆయన ఒకటే. ఆ దేవుడి విగ్రహంలో ఏ జీవుడు వెంకటేశ్వర స్వామి ప్రకాశిస్తున్నాడో అదే జీవుడు మీ శరీరంలో నా శరీరంలో మీ పేరుతో నా పేరుతో ప్రకాశిస్తున్నాడమ్మా. భేదం ఏమీ లేదు ఇక్కడ. దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవ సనాతనః త్యజేదజ్ఞాన నిర్మాల్యం సౌఖం భావేన పూజయేత్ అంటారు వెంకటేశ్వరుడు శంకరాచార్య స్వామి. దేహమే దేవాలయం అంటే దేవాలయం కూడా దేహమే. దేవాలయంలో ఎక్కడైనా అపవిత్రం చేస్తున్నామంటే మన దేహాన్ని అపవిత్రం చేసుకుంటున్నాం. అలాగని మన దేహాన్ని కూడా అపవిత్రం చేస్తున్నామంటే దేవాలయాన్ని అపవిత్రం చేసినట్టే. మన దేహాన్ని శుభ్రంగానే చూసుకోవాలి. ఇల్లు ఒళ్ళు శుభ్రంగా లేకపోతే మనకి గుళ్ళోకి వెళ్ళే అర్హత లేదండి. అసలు ముందు నీ ఇల్లు శుభ్రంగా చూసుకో. మన పక్క బట్టలు ఎలా ఉన్నాయి, అసలు పొద్దున్న లేవగానే దుప్పటి మడతెట్టామా మళ్ళీ సాయంత్రం కప్పుకోవాలిగా. ఒక మహానుభావుడు అలా ఉంచేస్తాడు, సాయంత్రం కప్పుకుంటట. రేపొద్దున తింటాం కదా అని ఇవాళ తినడం మానేసావా, రేపు ఎలాగో తింటాం కదా ఇవాళ మానడం. ఈ దుప్పటి మడతెట్ట మనసరికి మాత్రం మళ్ళీ సాయంత్రం కప్పుకుంటాం కదా అంటే సాయంత్రం వరకు అది అలాగ పెద్ద జాతీయ జెండాలా ఎగురుతూ ఉండాలి. అక్కడ మంచం మీద పడిపోయి పడుకున్న మంచం, తినే కంచం, కూర్చునే చోటు, చదువుకునే బల్ల అన్నీ శుభ్రంగా ఉండకపోతే మన ఇంట్లో కాదు మన ఒంట్లో కాదు దేవుడు వచ్చే అవకాశం లేదమ్మా. ముందు క్రమశిక్షణ. భక్తి అంటే 3 లక్షణాలు గుర్తుపెట్టుకోండి దయచేసి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. అది భక్తి అంటే లెక్క. ఇందులో ఏది తప్పినా భగవంతుడు ఉండడు. మాటల్లో సత్యమే మాట్లాడాలి, లేదా నోరు మూసేసుకో. నేను చెప్పనని చెప్పే అంతే, మౌనం అంతే. నాకు చెప్పడం ఇష్టం లేదు అంతే. ఎందుకు అబద్ధం ఎందుకు ఆడాలి? చేతల్లో ధర్మం ఉండాలి. ఈ రెండు ఉన్నా సరిపోదండి. సత్యధర్మాలకి శక్తి ఎక్కడ ఉంటుంది అంటే వ్యాసుడు మహాభారతంలోనే చెబుతాడు. యత సత్యం తతో ధర్మః యతో ధర్మస్తతో కృష్ణః యత కృష్ణస్తతో జయః అంటాడు. సత్యం ఎక్కడుందో ధర్మం ఎక్కడుంటుంది. సత్యధర్మాలు రెండు ఎక్కడుంటాయో శ్రీకృష్ణుడు ఎక్కడుంటాడో, శ్రీకృష్ణుడు ఎక్కడుంటాడో జయం అక్కడే ఉంటుంది, అనుమానమే ఉంది అన్నాడు. భగవంతుడు ఉన్న చోట జయం ఉంటుంది అనేది మనం అంగీకరిస్తాం. కానీ భగవంతుడు ఎక్కడుంటాడు? సత్యం ధర్మం ఉన్న చోటే ఉంటాడు. 4 ఆకులు 10 పువ్వులు వేసినంత మాత్రాన్ని వచ్చి కూర్చోడు అక్కడ. ఇదంతా చక్కగా ఉంది, ఈ బిజినెస్ తీసేయంటాడు ఆయన. నువ్వు సత్యం మాట్లాడవు, ధర్మాన్ని పాటించవు, ఓ ఆకులు పువ్వులు పట్టుకొచ్చి నా మీద భారెత్తావు, ఇక్కడ లక్షపత్రి 1,00,000 జామంతో నువ్వు చచ్చిపోతున్నావు ఒక్కపోసేసి.
ఈ పూజలు మానెక్కర్లేదండి, కానీ మన మనస్సును పుష్పంగా చేసి అక్కడ సమర్పిస్తున్నావా? మనస్సును పుష్పంగా చేసి సమర్పిస్తే ఒక్క పువ్వు చాలు, 10 పూలు అక్కర్లేదు. నువ్వు సత్యమే మాట్లాడుతున్నావా? మనం ధర్మంగానే ఉన్నావా? నిరంతరం ఈ 2 ఉన్నా సరే మనస్సులో భగవత్స్మరణ ఉండాలి. ఇందులో ఏది లోపించినా కష్టమే. ముఖ్యంగా భగవత్స్మరణ లోపించింది అంటే సత్యధర్మాలు కూడా జారిపోతాయి. వాటికి పవర్, శక్తి రాదు. శక్తి రాదు. సత్యము, ధర్మము, భగవత్ స్మరణ, ఈ 3 మీరు ప్లగ్లో పెట్టేటువంటి ప్లగ్ పిన్ చూడండి, దానికి 3 ఉంటాయి, చూసుకోండి. 2 కాదు 3 ఉంటాయి. ఆ 3 ఉంటేనే కరెంట్ వస్తుంది కదా. ఆ 3 ఏమిటంటే సత్యము, ధర్మం, భగవంతుడు, అదే లెక్క. అది ఉంటేనే కరెంట్ వస్తుంది. ప్లగ్ అర్థమైతే పరమేశ్వరుడు అర్థమవుతాడు. 3 ఉంటాయి కదా, 3 సరిగ్గా పెట్టాలి కదా, లేకపోతే టీవీ రాదు కదా. అంచేది ఈ 3 మన జీవితంలో సత్యం, ధర్మం, మనస్సులో స్మరణ. మనస్సులో స్మరణ ఎందుకంటే సత్యం మాట్లాడినంత మాత్రాన్ని, నువ్వు ధర్మంగా ఉన్నంత మాత్రాన్ని కోర్టులో గెలుస్తావని లేదు. ఇక్కడ అవతల రకరకాల దొంగలాయర్లు ఉంటారు, దొంగవాదనలు ఉంటాయి, అడ్డమైన సాక్ష్యాలు పుట్టిస్తారు. వాళ్ళ సాక్ష్యాలు వీగిపోయి మన సాక్ష్యాలు నెగ్గాలంటే ఛార్జింగ్, భగవన్నామస్మరణతో ఛార్జింగ్ చేయాలి. భగవన్నామస్మరణతో ఛార్జింగ్ చేయాలి. అప్పుడు మనం గెలుస్తాం ఖచ్చితంగా. అవన్నీ తారుమారు అయిపోతాయి. పవి పుష్పం బగు, అగ్ని వంచగు అని ఇందాక చెప్పినట్టే నామస్మరణ కారణంగా వాతావరణం అంతా మనకు అనుకూలంగా మారిపోతుంది. అందుకే స్వామివారు శ్రీదేవి, భూదేవి ఇద్దరితో ఉంటాడు. సిరులు గుల్కినావు శ్రీదేవితో గోడి, శరలు బాపుమయ్య సేవకులకు, పొడమి వెలసినావు భూదేవితో గోడి, పొడమి వెలసినావు భూదేవితో గోడి, విడువబోకుమమ్ము వెంకటేశ. శ్రీదేవి, భూదేవి అనే 2 భార్యలని అటు ఇటు పెట్టుకుని ఉండడంలో ఉద్దేశం ఏమిటమ్మా? ఒక్క భార్య ఉన్నవాళ్లే సంసారాలు చేయలేక నానాయాతన పడిపోతున్నారు కదా. 2 భార్యలతో ఆయన మాత్రం ఎలా చేస్తున్నారండి? వాళ్ళు భార్యలు అనుకోవడం పొరపాటు. ఆ 2 భావాలు. శ్రీదేవి అంటే సంపద, భూదేవి అంటే భూమి. మన భూమి సక్రమంగానే ఉందా? అప్పుడు భూదేవి కటాక్షం మనకు కలుగుతుంది. మన భూమి అంటే మన పొలం, మన ఇల్లు, ఇవి సక్రమంగానే ఉన్నాయా? శ్రీదేవి అంటే డబ్బు. ఆవిడ ఎక్కడ పుట్టింది? లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం, పాల సముద్రంలో పుట్టింది లక్ష్మీదేవి. అంటే అర్థం ఏంటండి? మనం సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదు. పాపం చేసి సంపాదించాము అంటే ఆ డబ్బు నిలబడదు ఖచ్చితంగా. శ్రీదేవి, భూదేవి ఇద్దరిని పక్క పెట్టుకోవడం, ఊరికే కళ్యాణం చేసేసి మనం రాయబారం చేసి దండలు పెట్టుకుని ఈ చివరికి ఆ చివరికి తిరిగేసి, ఆ చివరికి ఈ చివరికి తిరిగేసి అడావుడు చేసేయడం కాదు. నీ డబ్బు సక్రమంగానే ఉందా? సంపాదించావా? నీ భూమి, నీ పొలం, నీ ఇల్లు నువ్వు సక్రమంగానే ఉందా? ఎవరిదైనా ఆక్రమించావా? ఎవరి భూమి మనం ఆక్రమించినా భూదేవికి అపకారం చేసినట్టే, ఎవరి డబ్బు మనం కాజేసినా శ్రీదేవికి అపకారం చేసినట్టే. ఆయన భార్యల్లో ఏ ఒక్కరికైనా అపకారం చేస్తే మామూలు మొగాడే ఊరుకోడు కదా, దమ్మున్న మొగాడు వెంకటేశ్వరం ఊరుకుంటాడండి. ఇది మనం ఆలోచించాలి. మనుషుల్లో పరివర్తన రావాలి. గుడి గుడే, ప్రవచనమే, మంత్రమే. మన బకాసురుడు అంటే ఉపయోగం లేదు ఇక్కడ. ఈ ప్రవర్తన మార్పు రావాలి. శ్రీదేవి, భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూస్తున్నామంటే ఎక్కడ మనం సంపాదించే ప్రతి రూపాయి ఇంట్లోకి వచ్చేది యజమాని కాదమ్మా, యజమాని, భార్య, పిల్లలు అందరూ ఆలోచించాల్సిందే. సక్రమంగానే సంపాదిస్తున్నారా? లేకపోతే అది నిలబడుతుంది. మనం అనుకుంటాం ఏమంటున్నా సంపాదించబోతున్నా నడుస్తుంది అంటే ఇలాగ అనువు అడ్డంగా సంపాదిస్తే ఏం చేస్తారో తెలిస్తే దేవుడు ఇప్పుడు కొడుకు పెట్టేస్తాడు ఏదో భయంకరమైన రోగం, ఆసుపత్రికి ఇచ్చే, మొత్తం డాక్టర్ గారికి ఇచ్చేయి, మొత్తం ఇచ్చే పట్టుకెళ్ళి అంతే. ఇక్కడ హోలిస్టిక్ ఇచ్చే అంటాడు అంతే లెక్క. హోలిస్టిక్ అంటే పవిత్రమైన కర్ర, ఏ కర్ర అయినా ఒకటే దెబ్బ కొట్టాక, కర్రతో దెబ్బ కొట్టాక. హోలిస్టిక్ అయితే మళ్ళీ సిన్ఫుల్ స్టిక్ అయితే పాపాత్ముల కర్ర, పవిత్రమైన కర్ర ఉండవు. కర్రతో కొట్టాక ఏదైనా ఒకటే. అంటే దేవుడు చాలా పవిత్రమైన కర్రతో కొడతాడమ్మా. మనం హోలిస్టిక్ పక్కనే ఉండి మాట్లాడుకోండి. డాక్టర్ గారిని కూడా ఇక్కడే పెట్టుకున్నాం. ఇక్కడ దేవుడు కొట్టే కర్ర చాలా హోలిస్టిక్, అది పవిత్రమైనది. అది ఒక్క దెబ్బ వేసేస్తాడు అంతే. మళ్ళీ ఏం చేసేవరా వచ్చి కబులు చెబుతున్నావు, ఇక్కడ అక్రమంగా సంపాదిస్తావు, కట్. మీ అబ్బాయికి కడుపు నొప్పి వచ్చింది, వెళ్ళు డాక్టర్ దగ్గరికి. ఆయన మొత్తం కింది నుంచి పైకి పరీక్షలు చేసి 2 ఎకరాలు అమ్మేయండి సరిపోతుందంట. ఈ 2 ఎకరాలు అక్రమంగా వచ్చాయి. అదే మనం సక్రమంగా సంపాదించామనుకో అసలు రోగమే రాదండి, అనుమానమే లేదమ్మా. భగవంతుడి మీద అపార విశ్వాసంతో చెబుతున్నా, సక్రమ సంపాదన ఉన్న చోట అనారోగ్యాలు ఉండవండి, అనారోగ్యాలు.
నిరంతరం భార్య భర్త ఎదిగిన పిల్లలు కూడా అడగాలంటే అవసరమైతే తండ్రి అడ్డగోలుగా సంపాదించి లంచాలు తీసుకుంటాడే నాన్న ఈ పాపపు సొమ్ము నాకు అక్కర్లేదని చెప్పాలమ్మా. చెప్పొచ్చు ఖచ్చితంగా. ధర్మం కోసం ఎవరినైనా ఎదిరించమని చెప్పింది శాస్త్రం. చెప్పాలి ఖచ్చితంగా, ఈ అధవ సొమ్ము నాకు అక్కర్లేదని. నీకోసమే సంపాదిస్తున్నా, నా కోసం ఇది అక్కర్లేదు, నాకు ఇది చాలు. అప్పుడు తండ్రిలో బుద్ధి వస్తుంది, తల్లిలోనే వస్తుంది. తల్లి అయినా చెప్పాలి, పిల్లలైనా చెప్పాలి. ఎవరు చెప్పకుండా అలాగా అందరూ వదిలేసి మన కోసమే కదా ఆయన కష్టపడడం ఏంటమ్మా దోచేసుకుంటుంటే కష్టపడ్డమా? అది ఏదో కూలివాడు కష్టపడినట్టు మాట్లాడతారేంటి? 100 కోట్లు సంపాదించి కష్టపడ్డమా? దోచేసుకోవడం. అది ఏదో రిక్షావాడో ఆటోవాడో కష్టపడినట్టు మాట్లాడతారేంటండి? 24 గంటలు కష్టపడితే కానీ 100 కోట్లు ఎందుకు అసలు నీకు పని లేక? అది కష్టపడ్డామంటే దానికోసం కష్టపడ్డం మానే, నీకు కావాల్సింది తీసుకో, మిగిలింది భగవన్నామస్మరణ కేటాయించు, వ్రతం చేసుకో, నోము చేసుకో, పూజ చేసుకో. ఇవన్నీ మానేసి భార్యనేమో నువ్వు చేసి నువ్వు గుళ్ళోకి వెళ్ళి రోజు నువ్వు గుళ్ళోకి వెళ్ళి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి తిరుగుతూ ఉంటాడు ఆయన విమానాల్లో. ఈవిడేమో ఇక్కడ పడి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడో విమానం పేలిపోతుంది, శ్రీమద్ రమారమణ గోవిందా. ఎందుకంటే నువ్వు ఈవిడికి అప్పగిస్తావేంటి? ఇక్కడ నువ్వు ఢిల్లీకి వెళ్ళి తిరుగుతున్నావు ఇక్కడ టికెట్ల కోసం. నీకేమో పదవుల మీద ప్రీత, ఈవిడేమో ఇక్కడ పడి అడుగుతూ ఉంటుందా పాపం. నువ్వు రోజు పొద్దున్న మర్చిపోకే కొబ్బరికాయ ముక్క పట్టుకురా, రాత్రి ఎప్పుడు 11 వచ్చి ఇంత ముక్క తింటాడు, దగ్గొచ్చి పోతాడు. నువ్వెందుకు వెళ్ళావు గుళ్ళోకి? నీకు ఢిల్లీకి వెళ్ళి తిరగడం వెంకటేశ్వర స్వామి కంటే ఎక్కువ. అందుకే శ్రీదేవి భూదేవి అంటే ఆయన సిరులు గులుకుతూ ఉంటాడమ్మా. ఆయనకు వచ్చిన లోటేం లేదు. విష్ణుమూర్తికున్న సంపద ఏమిటో గమనించు. ఆయన ఎవరి సొమ్ము కాదమ్మా, ఆయన సొమ్మే ఆయన అనుభవించట్లా. క్షీరసముద్రం ఉంది, క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్తక స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షై ఆనందేన పునీయాత్ హరినళినగదా శంఖవాణిర్ముకుందక. విష్ణు సహస్రం ప్రారంభంలో చదువుతున్నాం కదా, దాని అర్థం ఏంటి? క్షీరోదన్వత్ ప్రదేశే, పాల సముద్రంలో మంచి ప్రదేశంలో ఉంటాడు ఆయన. శుచిమణి విలసత్సైకతే, శుచి అంటే శుభ్రమణులు, వజ్రాలు లాంటి మణులు, తెల్లటి మణులు. ఆ మణులతో ప్రకాశించే ఇసుక. అక్కడ ఇసుక రేణువులు ఉండవు, మణులే ఇసుక రేణువులు. వైకుంఠం అంటే అది మణులే ఇసుక రేణువులు. వైష్ణవులు 108 పుణ్యక్షేత్రాలు భావిస్తారు మహానుభావులు. అందులో 106 ఉంటాయి. భూమండలం మీద 106 ఉన్నాయి, 2 లేవు. ఆ 2 ఏమిటంటే, ఒకటి పాలసముద్రం, చివరిది వైకుంఠం. అది నువ్వు చూడలేవు ఇక్కడ, అక్కడ టికెట్ ఉండదు. అవి పైకి వెళ్ళాక చూసే 106 చూసి 108 చూసామంట. మరి ఏం చేస్తాను, లేవు కదా ఇక్కడ. అవి ఎక్కడ ఉంటాయి తెలుసా? మన హృదయం పాలసముద్రం కావాలి, అది వైకుంఠ నివాసం కావాలి ఖచ్చితంగా. ఆ 2 అక్కడ ఉంటాయి. అంటే నువ్వు 106 పుణ్యక్షేత్రాలు తిరిగినా అంతిమంగా ఇక్కడ దర్శిస్తే ఆ పాలకడలి వైకుంఠం ఇక్కడ దొరుకుతాయి. అవి అక్కడ లేవు. అవి నువ్వు అక్కడికి వెళ్ళినా దొరకవు. అవి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందో, తప్పేమిటి, ఒప్పేమిటి, మంచి ఏమిటి, చెడ్డ ఏమిటి, ఎవరిని మోసం చేశాం, ఎవరికి ఉపకారం చేసాం, అన్నీ నీ హృదయం నీకు చెప్పేస్తుంది. అదే స్వామివారు అందరినీ ఎలా రక్షిస్తాడని ఇందాక చెప్పుకున్నావు కదా, మేమే నీవు కాకునొచ్చు. మనము ఆయన ఒకటే, మన మనస్సు చెబుతోంది ఇక్కడ. అంతఃకరణ అక్రమంగా సంపాదించే రోగాలు రాకపోతే ఏమవుతాయి తెలుస్తోంది ఇక్కడ. మళ్ళీ దాన్ని ఎలా సమర్థించుకుంటాం మనం? సక్రమంగా సంపాదించిన వాళ్ళకి మాత్రం రాలేదేమిటి? ఇదో వ్యాఖ్యానం ఇక్కడ, క్రికెట్ కామెంటరీ లాగా. ఆ గొడవ నీకెందుకు? నువ్వు అక్రమంగా సంపాదించావా లేదా అది నీకు తెలుసా తెలీదా? ఎలా తింటున్నావు ఈ గడ్డి? అంచేత డబ్బు అక్రమంగా సంపాదిస్తే శ్రీదేవికి అవమానం, భూమి అక్రమంగా ఆక్రమిస్తే భూదేవికి అవమానం. వీరిద్దరిలో ఎవరికి అవమానం జరిగినా సామాన్యమైన పురుషుడే తన భార్యకు అవమానం జరిగితే తట్టుకోలేడే, తనకి జరిగినా తట్టుకుంటాడు. కానీ స్వామివారి ఇద్దరు భార్యల్లో ఎవరికి అవమానం జరిగినా ఆయన ఊరుకుంటాడండి. ఒక్క దెబ్బ శటకోపం పెట్టి మళ్ళీ లేవకుండా కొట్టేస్తాడు అంతే. నెత్తి మీద పాదాలు పెట్టడం కాదు, ఒక దెబ్బ కొడితే గుండు ఊడొచ్చేయాలి మళ్ళీ. తన్నినట్టు కొడతాడు ఆయన. ఏం చేసేవారు అబ్బాయి, ఎందుకు వచ్చావు గుళ్ళో? కానీ సిరులుగుల్కి నావు శ్రీదేవితో గూడి చెరలు మాన్పుమయ్య సేవకులకు. చెరలు అంటే మన చుట్టూ ఉన్న బంధాలు. ఆ బంధాలతో పరిమితమైనటువంటి అనుబంధాన్ని కొనసాగించాలి. ఎప్పుడు విపరీతంగా పెంచుకోకూడదు. మన బాధ్యతలు మనం చెయ్యాలి అంతవరకే. ఇక అది ఫలించిందా లేదా వాళ్ళ ప్రాప్తం అమ్మ, మనం ఏం చేయలేం. పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ తలరాతల్ని మనం కనలేదు. ఆ సామెత అన్ని విధాలా నిజం, అనుమానం ఏం లేదు అందులో. వాళ్ళు జీవలక్షణాలు కొన్ని ఉంటాయి. వాడు సుఖమో దుఃఖమో అనుభవించడానికి పుట్టాడు. నువ్వు ఎన్ని చెప్పినా వాడు అదే చేస్తాడు. ధృతరాష్ట్రుడు చెబితే దుర్యోధనుడు విన్నాడు. గాంధారి చెప్పింది కన్న తల్లి. మరి గాంధారి చెబితే దుర్యోధనుడు వినలేదంట, విచిత్రం. ధృతరాష్ట్రుడు కూడా వినలేదండి, వీడు తక్కువడు కాదు.
గాంధారి దుర్యోధనుడు కాదమ్మా. దుర్యోధనుడికి 8 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు వాడు చేస్తున్న పనులు చూసి భీముణ్ణి భోజనం పెడతానని పిలిచి విషం పెట్టడాన్ని చూసి ఆవిడ ధృతరాష్ట్రుడికి ఏం చెప్పిందంటే వీడు శనిగొట్టు గాడిద కొడుకులో ఉన్నాడు, వీడిని బయట పారాయని చెప్పేసింది. రాజ్య బహిష్కార శిక్ష విధించు. 99 మంది కొడుకులు ఉన్నారు, ఒక్కడు లేకపోతే ఏమైంది అంటే వాడే మారతాడు కౌన్సిలింగ్ ఇప్పిద్దాం. ఎవడిస్తాడు కౌన్సిలింగ్ వీడికి? కౌన్సిలింగ్ అంటే 4 సార్లు స్టిట్టింగు, 4 సార్లు స్టాండింగ్ అయ్యి 4,000 తీసుకుని ఈ చేంజ్ యువర్ మైండ్ సెట్. అది చేతనైతే నీ దగ్గరికి ఎందుకు రావడం? వాడు మైండ్ సెట్ వాడు మార్చుకుంటే, వాడు మైండ్ సెట్ అంతా ఈ సెట్ మీద ఉంది. అక్కడ రోజు క్లబ్లో కూర్చున్నాడు, ఇక్కడ సెట్టు. వాడు మైండ్ సెట్ ఎందుకు మారుతుందయ్యా? మరి కౌన్సిలింగ్ ఎందుకంటే వారు ఒక 5,000 సంపాదించుకోవడానికి. అది ఒకటి బయలుదేరింది ఈ మధ్యన, మామూలు వైద్యం కాకుండా. ఏం ఉపయోగం లేదు దానికి. వాడి జీవలక్షణం. వాడు మార్చుకోమంటే మార్చుకోగలిగితే ఎందుకు రావడం? వాడు మార్చుకోడు. ఎందుకంటే దాని ద్వారా కష్టమో సుఖమో వాడు అనుభవించాలి. అటువంటిప్పుడు తల్లి అయినా తండ్రి అయినా ఇంట్లో పెద్దలు చేయవలసింది ఒకటే, వీలైనంత తక్కువ నష్టం కలిగేలా చూసుకోవాలి. వాడిని దూరం పెట్టాలి, డబ్బులు ఇవ్వడం మానేయాలి. వీలైనంత తక్కువ నష్టం. వీలైతే గాంధారి చెప్పినట్టే గెంటిబారేయాలి, తోసేయండి అని చెప్పింది ఆవిడ. కన్న ఒక తల్లినండి. ధృతరాష్ట్రుడు చేయలేకపోయాడు. ఆవిడ చెప్పింది మొహమాట లేకుండా, నేను కడుపున కన్నాను, నేనే చెబుతున్నాను. పనికి మాలిన వాడు వీడి వంశాన్ని నాశనం చేసేస్తాడు. 8 ఏళ్లకి ఇలా ఉన్నాడు ఉంటే రేపు పొద్దున ఆతత అయిపోతాడు, కొంపలు అంటించేస్తాడు. పంపించేయి. వినలేదండి ధృతరాష్ట్రుడు మాట. దుర్యోధనుడు వినలేదన్న పొరపాటు మా భారతం చదివితే అర్థమవుతుంది. గాంధార చెబితే ధృతరాష్ట్రుడు వినలేదు. ఏం మంచి మాటే కదా, వినొచ్చు కదా. వినలేదు. నువ్వు లోపలికి వెళ్ళిపో, కాస్త ఫిల్టర్ కాఫీ పెట్టాను షడంతి వీడు. ఎందుకంటే ఇష్టం లేని మాట అలాగే ఉంటుంది ఎవరికైనా సరే. నీకు తెలియదులే చిన్నతనం అంటాడు. ఈ చిన్నతనం ఏంటి? మంచి మాట చెప్పినప్పుడు బలాదపి సుఖాదపి చ యుక్త వచ గ్రాహ్యం అంటారు. మంచి మాట చిన్నపిల్లాడు చెప్పినా చిలక చెప్పినా సరే వినమన్నారు. ఇంకా మంచి మాట ఏమిటి? అంచేతను ఇదే చెరలు. ఈ బంధాల పట్ల మన బాధ్యతల పట్ల ఉండవలసినంత పరిమితంగా ఉంటూ అవి మళ్ళీ మనకి కానీ వారికి కానీ చెడు చేయకుండా ఒకటే లెక్క. ఓం నమో వెంకటేశాయ. నువ్వు ఏం చెయ్యి, స్నానం చెయ్యి, బట్టలు ఉతుక్కో, బట్టలు మడత పెట్టుకో, అన్నం తిను, ఇల్లు ఊడు, ఏం చెయ్యి, మనస్సులోంచి భగవన్నామం మరలకూడదు. అది ఒక్కటే మనని రక్షిస్తుంది. లోకమును నాకము చేయగలిగినది నామముకండను నిత్య సత్యము.